గ్రామానికి రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి సబ్బండ కులాల తరఫున జరుగుతున్న మా భూమి రథయాత్ర తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యాత్రకి నేరేడుగొండ మండలం డప్పులు రెండు వైపులు ఉండండి, రెండు వైపులు ఉండండి డప్పులు. ఇప్పుడే కుమారి గ్రామానికి విచ్చేసినటువంటి మా భూమి రథయాత్ర రథసారథి గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలు సమర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కుమారి గ్రామ మా భూమి రథయాత్ర సభకు హాజరైనటువంటి ఈ గ్రామాన్ని కట్టిన, ఈ గ్రామాన్ని నిర్మించిన, ఈ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల భూముల్లో స్వేదం చిందించి పంటలు పండించి ఈ ఊరినే కట్టినటువంటి ఈ గ్రామ భూమిపుత్రులైన సబ్బండ కులాలందరికీ ఈ మా భూమి రథయాత్ర తరపు నుండి మీ అందరికీ నమస్తే చెప్తున్నా. నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. పేరు మాత్రం భలేగుంది. కుమారి అంటే ఫస్ట్ అసలు ఏంది ఊరి పేరు కుమారి ఏంది అనుకున్నా. ఇది కుమారే సార్ అన్నారు. చాలా మంచి పేరు. ఇట్లనన్నా ఒక మహిళా పేరు గ్రామానికి ఉన్నది. సంతోషం. ఇక ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు బిక్క రాకేష్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతాము. సమస్య సరే చెప్పండి, వేదికపైకి రండి. ముదిరా సంఘం నాయకులు ఈ వేదిక మీద ఉన్న సబ్బండ వర్ణాల నాయకులు ఉన్నారు. ముదిరా సంఘం నాయకులు మందుల రమేష్ గారికి, మాదిగ సంఘం నాయకులు గజ్జల బక్కన్న గారికి. ఏ బక్కగున్నాడా లావుగున్నాడా ఆయన చూడాలి కదా. పద్మశాలి సంఘం నాయకులు పొట్టవాకిరి శ్రీనివాస్, పొట్ట యాదవ సంఘం నాయకులు రాజు యాదవ్. ఎవరు రాసిర్రా ఈ రాత? ఇది మన తలరాత ఎట్లాగో బాగాలేదు, ఇదైనా రాయాలిగా అమ్మా. ఇది మంచిగా రాయాలి కదా. ఎట్లా పడితే అట్లా రాత ఎట్లా అమ్మా? సరే, విధి రాత ఇట్లా తెచ్చింది, తలరాత ఇట్లా ఉంది. కాగితం మీద మంచిగా రాసుకోవాలి కదా. అక్షరాలు సరిగ్గా రాస్తే బాగుంటుందని ఏమనుకోవద్దు సార్ మీరు. మళ్ళీ ఈ విషయంలో కోపం అలగటం, పగపడితే ఇది అంతా మళ్ళీ గొడవలు దాకా పోతుంది లాస్ట్కి. చిన్నదానికి అలుగుతారు మనోళ్ళు. చిన్న వాటికే 30 ఏళ్ళు మాట్లాడలేదమ్మా ఒకడు, 30 సంవత్సరాలు ఒక్క చిన్న మాట అన్నందుకు. ఏం చేస్తాం మరి? మనకున్నది అదే ఆస్తి. ఆస్తి వేరే ఆస్తులు లేవు, ఈ అలగడమే ఆస్తి.
యాదవ సంఘం నాయకులు పేరు నాకు అక్కడ పలకటం రావట్లేదు. వరుస రాజు యాదవ్ గారికి, రెడ్డి సంఘం అధ్యక్షులు నరేష్ రెడ్డి గడ్డమేనా ఉప సర్పంచ్ ఏరి వారు ఏరి ఆ వేమారెడ్డి గారి వారసుడు ఏడి ఆరోగ్యం బాలే అయినా వారికి నమస్తే. మానవ హక్కుల సంఘం అధ్యక్షులు రమణ గారికి, గౌడ సంఘం నాయకులు రాజు గౌడ్ గారికి, మాల సంఘం నాయకులు భూపతి శ్రీధర్ గారికి, భూ రాసిండు తీ రాసిండు అమ్మ పాయ గారు కొట్టిండు పాలేదు. మాజీ ఎంపీటీసీ గారు ఓర్సు చంద్రశేఖర్ యాదవ్ గారికి, వీడీసీ చైర్మన్ బక్క గంగాధర్ గారికి, శాలివాహన సంఘం కుమ్మరి సంఘం అధ్యక్షులు కటికనపల్లి రమేష్ గారికి, ఇప్పుడే వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు వారి పేరు రాకేష్ గారికి, విక్క రాకేష్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు బిక్క రాకేష్ గారికి, అంబేద్కర్ సంఘం నాయకులు భూమేష్ గారికి. మరి మీ అందరి పేర్లు రాసినట్టయితే మీ కూడా చదివేటండి, మీ పేర్లు రాయలేదు కాబట్టి ఇక్కడికి హాజరైన మీ అందరికీ మళ్ళొక్కసారి నమస్తే నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ యాత్ర దేనికి, ఏంది జీబీ ఏంది, అర్ధరాత్రి పూట ఈ లైట్లు ఏంది అని అంటే, ఇది 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. మా భూమి రథయాత్ర, దీని పేరే మా భూమి రథయాత్ర. ఇది 1,00,000 కిలోమీటర్లు సాగుతుంది. ఈ యాత్ర మొన్న ఏప్రిల్ 14వ తారీఖున ఆదిలాబాద్ పట్టణం నుంచి ఈ యాత్ర ప్రారంభమై 3వ నెలలోకి ఎంటర్ అయిందమ్మా. 3వ నెలలోకి ఎంటర్ అయి కుమారి గ్రామంలోకి ప్రవేశించింది ఈరోజు యాత్ర. ఎందుకోసం ఈ యాత్ర, దేనికోసం ఈ యాత్ర, ఎవరి కోసం ఈ యాత్ర? యాత్ర పేరు మా భూమి యాత్ర. నిర్వహించేది ఎవరు? మరి వెలమదొరలు నిర్వహిస్తాన్రా, రెడ్డి దొరలు నిర్వహిస్తాన్రా, పెద్ద పెద్ద కమ్మదొరలు నిర్వహిస్తాన్రా. ఈ యాత్ర ఎవరు? తెలంగాణ గడ్డ మీద రక్తమాంసాలు చిందించి వేల సంవత్సరాల నుంచి మన రక్తాన్ని ధారపోసి సంపదను సృష్టించి పంటలు పండించి శ్రామికులుగా బతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీలు 3.5 కోట్ల మంది మన సబ్బండ కులాలు నిర్వహిస్తున్న మా భూమి రథయాత్ర ఇది. మరి ఎందుకు దీనికి మా భూమి అని పేరు పెట్టినాం? మా భూమి అంటే తెలంగాణ గడ్డ, ఇది మా భూమి. ఇది రెడ్డి దొరలది కాదు, వెలమ దొరలది కాదు, భూస్వాములది కాదు. ఇది మా భూమి. ఇది ఎవడి భూమి కాదు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా ఈ భూమికి మేమే యజమానులం. మేము కర్ణం గారి దగ్గర పేరు రాయించుకోలే ఈ భూమి నాది అని. రక్తం చిందించి శ్రమించి ఉన్న ఎకరమైనా అరెకరమైనా మా శ్రమతో ఈ భూమిని రాసుకున్నాం తప్ప కాగితాలల్లా రాసుకోలేదమ్మా మేము వేల ఎకరాలు. ఆనాడు కర్ణం గారు ఉండే వాని దగ్గరికి పోయి ఒక పావులో అనా ట్యాక్స్ కట్టి ఇవి 1,00,000 ఎకరాలు నా కిందనే రాయమన్నాడట ఒక భూస్వామి. 50 ఊళ్ళు రాయించుకున్నాట ఒక భూస్వామి, 100 ఊళ్ళు రాయించుకున్నాట ఒక భూస్వామి, ఒకడు 5,000 ఎకరాలు రాయించుకున్నట, ఒకడు 10,000 ఎకరాలు రాయించుకున్నాడట. మరి మనం ఏదైనా అనా కాని పైసలతోటి మనం ఏమైనా రాయించుకుందామంటే నిన్ను కర్ణం గారు రాణిస్తాడా? పోనీ నీ దగ్గర అనానో కానీ 70 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఉంటే ఈ పావుల పాయస నీకెక్కడిదిరా అని కట్టేసి చర్ణకోల పెట్టి కట్టేది. పావుల బేడ నీకెక్కడిది అని. పైసా లేదు కానీ సరాసరి రెడ్డి భూస్వామి ఈ ఎలమదొర ఆ కరణం గారి కాగితాలకు పోయి ఈ 5,000 ఎకరాల భూమి నా పేరు మీద రాయి, నీకు నెలకియో సంవత్సరానికో ఇంత కడతా, భూమి మీద శిస్తు కడతా. మరి ఆ శిస్తు ఎక్కడి నుంచి వసూలు చేస్తాడు? మన రక్తం దాగి వసూలు చేస్తాడు. ఏ బీసీ ఏ భూస్వామి దగ్గర లాగా మనం భూములు రాయించుకోలే. ఏ గొల్ల అయినా, ఏ కుమ్మరైనా, ఏ మాల అయినా, మాదిగ అయినా, ఏ గుడ్డు బండ్ల గౌళ్ళ అయినా, ఏ అట్టడుగు కులాలు భూములు రాయించుకోలే. మా చరిత్రలోనే లేదు అంత అన్యాయంగా భూములు రాయించుకోవడం. ఎక్కడ రాయించుకోలే. కష్టపడి రక్తం చిందించి ఆ బాయికాడనే బతుకంతా ఎలదీసి 4 గింజలు పండించి ఆ గింజల్ని గంజి కాసుకొని తాగి
బతికినం తప్ప అన్యాయంగా భూములు రాయించుకున్న బతుకు కాదు మాది. ఒక ఆయన అట భూస్వామి, ఆయన అట భూదానం చేసిండట. ఆయన పేరు భూదానం రామచంద్రారెడ్డి అట. ఆయనట 1,00,000 ఎకరాల భూమి ఉంటే 50,000 ఎకరాలు దానం చేసిండట. ఆయన పేరు భూదానం రామచంద్రారెడ్డి ఏదో పేరట. అందరు భూదానం చేసిండు అని దేశమంతా చెప్తుంటే నేను ఇట్లే పోయిన ఆ ఊరికి, అయ్యా నువ్వు భూదానం అంటున్నావు కదా, అసలు నీకు ఆ భూమి ఎక్కడదయ్యా అని అడిగిన. దెబ్బకి సమాధానం రాలే. ఆ భూమి రాయించుకున్నాడట, కాగితాలలో రాయించుకొని ఆ భూమినే మనకు దానం ఇస్తాడట. ఆయన దానం ఇస్తే మనం దానం తీసుకోవాలట. భూమి ఎవడి సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. పంచభూతాల మీద ఎవడికి హక్కు లేదు. గాలి మీద, నేల మీద, నింగి మీద, సూర్యకిరణాల మీద ఎవడి హక్కు లేదు. ఇది అందరి భూమి. బతికినంత కాలం అనుభవించాలి. మరొక తరం ఈ భూమి మీద మరొకడు బతుకుతాడు. భూమి ఎవడి సొత్తు కాదు. అందుకనే ఈరోజు తెలంగాణ గడ్డ మీద లక్షల కోట్ల ఎకరాల భూమి రెడ్డి దొరలకి, వెలమ దొరలకి, కమ్మ దొరలకి, కరణం దొరలకి, కాపు దొరలకి భూమి ఉన్నది తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలకి 10% భూమి లేదు. ఆ ఉన్న భూమి, ఆ గంత భూమి మన రక్తం చిందించి తయారు చేసుకున్న భూమి తప్ప ఎవరి సొమ్ముని మనం అన్యాయంగా తీసుకున్న చరిత్ర లేదు మనకి. అందుకనే ఈరోజు తెలంగాణ గడ్డ మీద మా భూమి రథయాత్ర అని పేరు పెట్టినాం. ఎందుకంటే ఈ గడ్డ మనది, ఈ భూమి మనది. ఈ భూమి కోసం అనేక యుద్ధాలు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగినాయి. అందుకోసం ఈ భూమి మనది, ఎప్పటికైనా ఈ భూమి మనది కావాలి అని మా భూమి రథయాత్ర. ఇది మా భూమి, ఎవడి భూమి కాదు. ఇది మాకే హక్కున్నది ఈ భూమి మీద. మేము కష్టపడ్డాం కాబట్టి. అందుకని ఈరోజు ఇంత పెద్ద పోరాటానికి మా భూమి అని పేరు పెట్టుకొని ఈ యాత్ర మొదలైంది తెలంగాణ గడ్డ మీద. ఈ యాత్ర సాగుతుంది ఇంకా 3 ఏళ్ళు. ఇప్పటికి 3 నెలలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు సాగుతుంది ఈ యాత్ర. ఈ యాత్ర సాగి 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 ఇది రాజ్యాన్ని పట్టుకోవాలి. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు 100కి 90 మంది ఉన్నాం. 100కి 90 మంది అమ్మ. గౌన్లోళ్ళు ఉన్నారు 90 మందిలా, గొల్లోళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, కుమ్మరోళ్ళు, సాగలోళ్ళు, మంగళోళ్ళు, వంజరోళ్ళు, ముస్లింలు, మాల, మాదిగా, ఇట్లా చెప్తే అనేక కులాలు. కానీ రాజ్య సింహాసనం మనకి ఇయ్యరాటమ్మ. రాజు కూర్చొనే సింహాసనం మనకి ఇయ్యరాట. ఆ శక్తిపీఠం మన చేతికి ఇయ్యరాటమ్మా. ఆ సింహాసనం మీద రెడ్డి దొరే కూర్చుంటాడట, ఆ సింహాసనం మీద వెలమ దొరే కూర్చుంటాడట. ఆ సింహాసనం గొల్లాయనకో, ఒక ముదిరాజాయనకో, ఒక మాదిగాయనకో, మన అణగారిన కులాల చేతిలోకి ఆ పీఠాన్ని ఇయ్యరాట. పోనీ ఆ పీఠం మీద వాళ్ళని కూర్చోబెట్టేది ఎవరు? మనమే. మన ఓట్లేసి ఆ ఓట్లతో రెడ్డినో దొరనో ఆ దొరని అక్కడ కూర్చోబెట్టి, అయ్యా మాకు పింఛన్లు ఇవ్వండి, అయ్యా మాకు ఇల్లు కట్టియండి, అయ్యా మా పోరగాడికి హాస్టల్లో సీట్ ఇప్పియండి అని వాని కాళ్ళు పట్టుకుంటాం మనమే సింహాసనం మీద కూర్చోబెట్టి. కానీ ఈ రాజ్యం మన చేతికి తీసుకోం మనం. ఈ రాజ్యాన్ని మన చేతిలో ఉంచుకోం మనం. మన ఓట్లని తీసుకుపోయి వాని బొంద మీద కొట్టి వాని రాజ్యం వాని కూర్చోబెట్టి మనం అడక తింటున్నాం ఇవాళ. కానీ మనమేమంటున్నాం? బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ఒక రాజ్యాన్ని తెచ్చుకున్నారు. తమిళనాడులో కరుణానిధి అనే ఒక మంగళాయన అక్కడ రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. ములాయం సింగ్ అనే యాదవ్ అనే గొల్లాయన అక్కడ రాజ్యం తెచ్చుకున్నాడు. లల్లు ప్రసాద్ యాదవ్ అనే ఒక గొల్లాయన ఇగో బీహార్లో రాజ్యం తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ఓ గొల్లాయన రాజ్యం తెచ్చుకున్నాడు. అదే ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ అనే ఒక మాదిగాయన బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పోగు చేసుకునే రాజ్యం తీసుకొచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నామమ్మా? కోట్ర సీసాకు ఓటు అమ్ముకోవటం. నవ్వండి, ఇప్పుడు నవ్వండి, నవ్వాల. మా ఇంట్లో 4 ఉన్నాయి, మా ఇంట్లో 3 ఉన్నాయి. ఎక్కడ లేని నాటకాలు ఆ రోజు ఆడి 4-5 వేలు పోగు చేయడం, 10 వేలు పోగు చేయడం, ఓటు అమ్ముకోవడం. కానీ ఓటు అనేది ఎవరిచ్చారు? వీరబ్రహ్మం గారనే యుద్ధం చేయబట్టి సమానత్వం కావాలని వీరబ్రహ్మం పోరాడింది ఈ సమాజంలో. బలవంతుడు బయలుదేరినప్పుడల్లా ఆ బలవంతుడి మీద యుద్ధం చేయడానికి మనసున్నా, ప్రేమున్నా, మానవత్వం ఉన్నవాడు కన్నీరు గార్చేవాడు బలవంతుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ధర్మం నశించిపోయినప్పుడల్లా అదిగో వీరబ్రహ్మం బయలుదేరిండు, అదిగో శివుడు బయలుదేరిండు, అదిగో గౌతమ బుద్ధుడు బయలుదేరిండు, అదిగో బసవేశ్వరుడు బయలుదేరిండు, శివాజీ మహారాజు బయలుదేరిండు, అంబేద్కర్ బయలుదేరిండు, జ్యోతిరావు ఫూలే బయలుదేరిండు, ప్రజాపతి
వడయారు మైసూరులో ఉన్నటువంటి కుమ్మరాయన రాజు బయలుదేరిండు. ఇంతమంది ఎందుకు బయలుదేరిండు? ఆక్రమిస్తున్న బలవంతుడి గల్లాబట్టి గుంజి బలహీనుడికి ఏదిరా భూమి, బలహీనుడికి రాజ్యంలో చోటేదిరా, బలహీనుడు బతుకొద్దా అని బలహీనుల తరఫున, పేదల తరఫున యుద్ధం బయలుదేరిందమ్మా అనేక సార్లు. సమ్మక్క సారలక్కలు ఈ రాజ్యం మాది, నువ్వెవడు రాని కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధానికి బయలుదేరిండ్రు సమ్మక్క సారలక్కలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే ఒక గౌడ్లాయన కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరిండు భూస్వాముల మీద. పండగ సాయన్న అనే ముదిరాజు యుద్ధానికి బయలుదేరాడు. సాకలి ఐలమ్మ భూస్వామి మీద యుద్ధానికి బయలుదేరింది. ఆయా కాలాలకి పుట్టుకొస్తున్నారు మన తరఫు నుంచి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, న్యాయాన్ని నిలబెట్టడం కోసం. ఈ అందరి పోరాటాలతోని సాహు మహారాజ్ అని ఒక కుంభి కులస్తుడు, శివాజీ వారసుడు ఇగో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని భూమి మొత్తం పంచిండు మా గ్రామాల్లో అన్ని కులాలకి. అందరూ చల్లగా బతకాలి, అందరూ చదువుకోవాలి, అందరూ మంచిగా బతకాలని సాహు మహారాజ్ రాజ్యం బయలుదేరింది, శివాజీ రాజ్యం బయలుదేరింది. జ్యోతిరావు ఫులే మనందరికీ అక్షరాలు చదివించిండు. వాళ్ళందరి పోరాటాన్ని ఒక్కొక్కటి ఏరి 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 మన చేలల్ల పెసరకాయలు, ఆకాయలు, ఈ కాయలు అన్ని ఏరి ఒళ్ళె పోసుకొని పిల్లగాళ్ళకు పోసినట్టుగా అందరి పోరాటాలను తీసుకొచ్చి రాజ్యాంగంలో రాసి మీరే ఈ రాజ్యాన్ని ఏలుకోమని ఆ భగవంతుడు అంబేద్కర్ మనకి పుస్తకం రాసిండమ్మ రాజ్యాంగం. ఇంతమంది పోరాటంతో పుస్తకం రాసి నీ బొడ్లే ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండమ్మ. నరికి పారాయి ఈ భూస్వాముల్ని, ఇవ నీ సబ్బండ కులాల రాజ్యం తెచ్చుకోమని మనకి ఓటనే గండ్రగొడ్డలు మన చేతిలో పెట్టిండు. గండ్రగొడ్డలు ఏం చేసినావు? కోటర్ సీసాక అమ్మి పారేసినావు. ఇంతమంది పోరాటాన్ని 70 రూపాయలకు అమ్మి పారేసినావు. ఇంతమంది పోరాటాన్ని అమ్మినవంటే నువ్వు ఎంత తెలివిగలదాని అమ్మ, నువ్వు ఎంత తెలివిగలవాడువయ్యా. ఆ పోరాటంలో శివుడు ఉన్నాడు, సమానత్వం కోరిన శివుడు ఉన్నాడు. ఆ పోరాటంలో బుద్ధుడు ఉన్నాడు, ఆ పోరాటంలో మహమ్మద్ ప్రవక్తున్నాడు, ఆ పోరాటంలో యేసుక్రీస్తున్నాడు, ఆ పోరాటంలో కబీర్ దాస్ ఉన్నాడు, ఆ పోరాటంలో సంత్ రవిదాస్ ఉన్నాడు, ఆ పోరాటంలో అనేక మంది మహనీయులు ఉన్నారు, సమ్మక్క సారలక్కలు ఉన్నారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నారు. ఇన్ని వందల మంది పోరాటం మన బిడ్డల కోసం పోరాడితే వాళ్ళు యుద్ధం చేసి మనకి భూమి మీద గౌరవం ఉండాలని, మనకి తిండి ఉండాలని, మనకి భూమి ఉండాలని, మనకి సమాజంలో ఒక విలువ ఉండాలని 3000-4000 సంవత్సరాల నుంచి పోరాడిన పోరాటం అంతా కలిపితే నీ చేతికి ఓటు హక్కు వచ్చింది, నీకు ఈ సమాజంలో గౌరవం వచ్చింది. తీసుకుపోయి ఆ ఓటు హక్కుని తీసుకుపోయి అమ్మి పారేస్తుంది నీ రాజ్యం తెచ్చుకోకుండా. అందుకనే ఈ బలవంతుల మీద యుద్ధం చేయడానికి మళ్ళీ మా భూమి రథయాత్ర బయలుదేరింది. ఈ బలవంతుల మీద యుద్ధం చేయడానికి అమ్మా ఎవడు ఆంధ్రోడట మనల్ని దోసుకున్నాడట అమ్మ. ఏమో మరి వాడు ఎక్కడ దోసుకున్నాడో, ఎట్ట దోసుకున్నాడో నాలాంటి అమాయకుడికి పెద్దగా తెలియదు నాకు. ఆంధ్రోడు దోసుకున్నాడని వాడిని చూపించారమ్మా. ఆంధ్రోడు దోసుకున్నాడంటే మనందరం బయలుదేరాం, ఆంధ్రోడు దోసుకుండాట అని వాడిని ఎల్లగొట్టాక మరి ఎవరు వచ్చారు సింహాసనం మీదకి? ఒక వెలమదొర ఆయన వచ్చిండు. ఆంధ్రోడిని ఎల్లగొట్టిండు, వెలమదొర ఆయన కూర్చుండు. ఈ వెలమదొర ఆయన ఎవరు? 2000 సంవత్సరాల నుంచి తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీల రక్తం దాగిన భూస్వాములే వెలమదొరలు. ఆంధ్రోడిని చూపించి వాళ్ళని ఎల్లగొట్టి ఈ వెలమదొర సింహాసనం మీద కూర్చున్నాడమ్మా. ఈ వెలమదొర ఆయన అర్జెంట్ దిగిపోవాలని పెద్ద గొడవ లేపి వెలమదొర ఆయన కేసీఆర్ని దింపి మళ్ళీ ఎవరు కూర్చున్నారమ్మా? రెడ్డి దొర కూర్చున్నాడు. ఒకరిని దింపాలి, ఒకడు కూర్చోవాలి. మనం ఏం చేయాలి? వాళ్ళేమో డప్పుకులు కొట్టడానికో, మీటింగ్లకో, అరవడానికో మనం పోవాలి. ఏం గౌండ్లాయన కూర్చోబెట్టలేవా రాజ్యం మీద? కుమ్మరాయన కూర్చోబెట్టలేవా సింహాసనం మీద? సాకలాయనకి అర్హత లేదా? మంగళాయనకి అర్హత లేదా? మంగళాయనకి అర్హత లేకపోతే తమిళనాడులో మంగళాయన రాజ్యానికి వచ్చిండా? తమిళనాడులో మంగళాయనమ్మ గ్యాస్ సిలిండర్లు మోసే వాడిని కూడా అద్భుతంగా చూసుకుంటారమ్మా అక్కడ తమిళనాడులో. ఎందుకు? మన అట్టడుగు వర్గాల నుంచి రాజ్యానికి వచ్చారు కాబట్టి. మరి మంగళాయన సింహాసనం మీద నీకు అర్హత లేదంటున్నావు. మంగళాయని సాగలాయనికి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అర్హత లేదంటున్నావు. గొల్లాయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అర్హత లేదంటున్నావు. మరి అవలగాన్ని గల్లా పట్టుకొని అరే బేకూఫ్, మేము సమాజంలో మాకు గౌరవం లేదు, సింహాసనం మీద కూర్చొని అర్హత లేనప్పుడు మా ఓట్లు ఎందుకు అడుగుతున్నావురా బేకూఫ్ అని అడిగినావా మనం ఎప్పుడన్నా? మన ఓట్లు ఎందుకు అడుగుతాము? మరి సాకలాయన ముఖ్యమంత్రి స్థానం మీద అర్హత లేదు,
మంగళానికి ముఖ్యమంత్రి పీఠం మీద అర్హత లేదు, మాలమాది వాళ్ళకు ముఖ్యమంత్రి పీఠం మీద అర్హత లేదు, గొల్లానికి లేదు, ముతరాశానికి లేదు, ఎవరికి లేదు. ఒక రెడ్డికే, ఒక వెలమదొరకో, ఒక కమ్మాయనకో, కర్ణమాయనకో, కాపాయనకో ఉందట. మరి మా ఓట్లు ఎందుకు అడుగుతున్నారో? నువ్వు బుద్ధి లేదురా, నీకు సిగ్గు లేదురా? మా ఓట్లు నీకు దేనికి? మరి మా ఓట్లేమో కావాలి, రాజ్యం మాత్రం మాకు ఇవ్వవా? ఎందుకు ఏడో తెలుసా రాజ్యం? ఎందుకు ఏడో చెప్పండి. ఆనాడు లక్షల ఎకరాల భూమి రాయించుకున్నారు కదా దొంగ కాగితాల మీద, దొంగ కాగితాలు గారు లెక్కలలో రాయించుకున్నారు కదా. మనం రాజ్యానికి వస్తే ఆ భూమి అంతా విడుదల చేసి పంచుకుంటామని వాడు రాజ్యం ఇవ్వట్లే మనకి రాజ్యం ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? హైదరాబాద్లో మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అమ్మా, హైదరాబాద్లో మొత్తం ప్రైవేట్ హాస్పిటల్. గుండెకి చిల్లు పడితే 10 లక్షలు, కిడ్నీలు బాగలేకపోతే 10 లక్షలు, కార్జం బాగలేకపోతే 10 లక్షలు, ఒంట్లో ఏదైనా జబ్బు వస్తే 10 లక్షలు గుంజుకునే హాస్పిటల్ ఉన్నాయి. మనకి రాజ్యం వస్తే మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా బాగు చేసుకొని కట్టుకుంటే వాడి ప్రైవేట్ హాస్పిటల్ గోరీలు అవుతాయి కాబట్టి, వాడి ప్రైవేట్ హాస్పిటల్ కూలిపోతాయి కాబట్టి మనకి రాజ్యం ఎట్లే. వాడు హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయమ్మా, ఒక్కొక్కటి స్వర్గం లాగుంటాయి ఆ స్కూల్స్. అందులో అడుగు పెట్టడానికి కూడా భయం అయింది మనకి. అలాంటి స్కూల్స్ లక్షల రూపాయల ఫీజులమ్మా. అందులో మన రాజ్యం వస్తే గవర్నమెంట్ స్కూల్ అవి అట్లా కట్టుకుంటాం మళ్ళీ ప్రైవేట్ స్కూల్ లాగా, అంత అద్భుతంగా. మనం గవర్నమెంట్ స్కూల్ బాగు చేసుకుంటే వాడు ప్రైవేట్ స్కూల్స్ కూలిపోతాయి. మనం గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేసుకుంటే వాడు ప్రైవేట్ హాస్పిటల్ కూలిపోయింది. మనం ముఖ్యమంత్రి సీటు మీద కూర్చుంటే ఒక్క సంతకంతో 1 కోటి ఎకరాల భూమి పంచుకుంటాం మన లేబర్ అంతా, బీసీ, ఎస్సీ, ఎస్టీ. అందుకని రాజ్యం ఇవ్వట్లే. ఎంత మతలబు ఉందమ్మా ఇందులో, ఎంత మతలబు ఉంది. ఇన్నాళ్ళు మన మీద దాడులు చేసిన వాళ్ళని తీసుకుపోయి లాకప్లు వేస్తాం, గల్లాబట్టి గుంజుకపోయి. రాజ్యం మన చేతికి వస్తే మన పేదోడి చేతికి రాజ్యం రావద్దట, మన బీసీ, ఎస్సీ, ఎస్టీల చేతికి రాజ్యం రావద్దట. మరి రానప్పుడు మా ఓట్లు మీకు దేనికి అని అడుగుతున్నా. అందుకనే ఇంతమంది మహనీయుల పాత్ర ఉంది మనకు ఓటు హక్కు రావడంలో. ఇవాళ నీ పేరు ఎంఆర్ఓ ఆఫీసులో ఉందమ్మా, అంతకుముందు నీ పేరు ఉందమ్మా ఎంఆర్ఓ ఆఫీసులో. నీ తలకాయ లెక్క పెట్టినోడు ఉన్నాడు అమ్మ? ఎవడన్నా నీ తలకాయ లెక్క పెట్టినా 70 ఏళ్ల క్రితం? ఎవడు మన తలకాయలు లెక్క పెట్టలే. ఇది రిపబ్లిక్ స్టేట్. అంటే అర్థం ఏంటి? మనందరి పేర్లు గవర్నమెంట్ రాసుకోవాలి. ఎవరు చెప్పారు ఇది? సమానత్వం బోధించిన వాళ్ళు, అందరికీ సమాన హక్కు ఉండాలని అనేక మంది పోరాటం చేయబట్టి మనందరి పేర్లు గవర్నమెంట్లో రాశారు. ఫలానా సాకలైన ఫలానా పేరు, ఫలానా మంగళైన పేరు. ఈ మధ్య కులగణన అనేది తీసుకొచ్చిర్రమ్మా. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మంగళోళ్ళు ఎంతమంది, సాకలోళ్ళు ఎంతమంది, ఇవన్నీ కులాలు రాసుకపోయారమ్మా. 90% మనం ఉన్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీలో. 10% కూడా లేరట వెలమదొరలు, రెడ్డి దొరలు, కరణం, కమ్మ, కాపు దొరలు 10% కూడా లేరట. 10% లేనోడి చేతుల భూమి ఉందట, 10% లేనోడి చేతుల రాజ్యం ఉందట, 10% లేనోడి చేతుల గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయట, 10% లేనోడి చేతుల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయట. మొత్తం ఆస్తి, సంపద, భూమి, రాజ్యం 10 మంది లేనోడి చేతులు ఉందని తేలిపోయిందమ్మా లెక్క. మరి తేలిలేక ఏం చేయాలా? ఎవడన్నా జ్ఞానం ఉన్నాడు ఏం చేయాలా? లెక్క తేలిన తర్వాత ఆస్తులన్నీ పంచాల మనందరికి. పంచిండా? మరి ఎవరికైనా పంచిండా? రాజ్యం పంచిందా? పంచలే. ఎందుకు పంచలే? 5% వెలమోలు, రెడ్డోళ్ళు కలిసి 100కి 5 ఉన్నారట. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిస్తే 100కి 90 మంది ఉన్నారట. మరి రాజ్యం ఎవరికి ఇవ్వాలమ్మా? అందుకని నీ బిడ్డలకి ఏమిచ్చిపోతున్నావు? నేను వచ్చింది మీకు పోరాటం నేర్పడానికి, అక్షర ముక్కరాని సమ్మక్క సారలక్కలు కత్తులు పట్టుకొని యుద్ధం చేసిర్రమ్మా ఈ రాజ్యం మాది అని. నేను కత్తులు పట్టమనట్లే మిమ్మల్ని, గొడ్డలు పట్టమనట్లే మిమ్మల్ని, గొడ్డలు పట్టమనట్లే. చదువురాని సర్దార్ సర్వాయి పాపన్న గౌండ్లైనా యుద్ధం చేసినమ్మా మన బిడ్డలకు రాజ్యం రావాలని. పండగ సాయంలో యుద్ధం చేసినమ్మా మనకి రాజ్యం రావాలని. సాకలైనమ్మా గొడ్డలు పట్టుకొని యుద్ధం చేసినమ్మా మన బిడ్డలకు భూములు కావాలని. కానీ నేను గొడ్డలు పట్టమనట్లే మిమ్మల్ని, కత్తులు పట్టమనట్లే. ఓటును పట్టండి, ఆ ఓటక్కుతో మన బిడ్డలకి రాజ్యం ఇవ్వండి అని అంటారు. ఈ మతలబు తెలుసుకున్నాడు ఆయన, రెడ్డి గారు. ఈ మతలబు తెలుసుకొని ఓటుని ఎట్లన్నా వీని దగ్గర ఉన్న ఓటుని మాయ చేసి మాయ మాటలు చేసి ఆ ఓటు హక్కును గుంజుకొని పోవాలా. 1000 రూపాయలు ఇస్తాడో, 500 ఇస్తాడో, కోటల సీసా అంటాడో, మాసం అంటాడో, ఏం పెడతాడో వాడు మొత్తానికి మాయ మాటలు చెప్పి ఆ ఓటును తీసుకొని పోతారమ్మా దొంగలు. కానీ మనకు ఓటు హక్కు రావడంలో ఇంతమంది మహనీయుల పాత్ర ఉన్నది, ఇంతమంది పెద్ద మహనీయుల పాత్ర ఉంది. ఒక్కొక్కడు కన్నీరు గార్చిండు, దుఃఖపడ్డాడు.
ఆయన ఎవరమ్మా నీ కోసం దుఃఖపడ్డాని? ఇవాళ నీ చుట్టాలే నీకు ఏదన్నా అయితే ఏడవట్లేదు. ఎక్కడో పుట్టిన ఆయన నీ కోసం ఏడ్చిండు. ఈ మనుషులంతా ఎట్లా బతుకుతారు? వీళ్ళకి తిండి ఎవరు? వీళ్ళ బిడ్డల్ని జాకేదేవుడు? వీళ్ళ కోసం ఎవడు మాట్లాడాలా అని మన కోసం ఎక్కడో పుట్టినోడు ఏడిచిండమ్మా. వాడు ఎంత గొప్పోడై ఉండాలా? అతనే భగవంతుడు అంటే అతనే అమ్మ. మన కోసం ఏడ్చేటోడే దేవుడు, మన కోసం పోరాడేవాడే దేవుడు, మన కోసం యుద్ధం చేసేవాడే దేవుడు. అలాంటి దేవుళ్ళంతా యుద్ధం చేస్తే నీ పేరు ఇవాళ గవర్నమెంట్లో రాశారు. ఇవాళ నీకు హక్కులు వచ్చినాయి, నీ కంట్రోల్ కార్డు వచ్చినా, ఓటు హక్కు వచ్చినా, నీ పేరు రాసినా, నీ పిల్లల క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చినా, నీకు ఆధార్ కార్డు వచ్చినా, నీకు ఏది వచ్చినా గవర్నమెంట్లో నీ పేరు రాసిందంటే ఈ సమానత్వం కోసం పోరాడిన మహనీయుల వల్లనే ఇన్ని హక్కులు వచ్చినాయి. మరి ఆ పోరాటాన్ని ఇంకొద్దిగా ఇంకొక దమ్కి ఇచ్చి ముందుకు నడిపిస్తే ఇంత పోరాటం సాగింది. లాస్ట్కి ఓటు అనే గండ్రగొడ్డలు వచ్చింది. ఇంకొక్కటే ఆ గుడ్డసాటుకు పోయి ఓటేస్తే మన రాజ్యం వచ్చింది. అక్కడ పట్టుకున్నాడమ్మా మన ఓటుని వాడు. పట్టుకొని అనేక మాయ మాటలు చెప్పి ఓటుని దొంగతనం చేసుకొని పోతుండేవాడు. ఆ ఒక్క ఓటు అమ్ముకోకపోతే నీ సమ్మక్క సారలక రాజ్యం మళ్ళొస్తుంది. ఆ ఓటు అమ్ముకోకపోతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాజ్యం మళ్ళొకసారి వస్తుంది. ఆ ఓటును అమ్ముకోకపోతే శివాజీ రాజ్యం మళ్ళొచ్చి కూర్చుంటుంది. ఆ ఓటును అమ్ముకోకపోతే సాహు మహారాజ్ రాజ్యం మళ్ళొస్తుంది. ఆ ఓటును అమ్ముకోకపోతే అంబేద్కర్ రాజ్యం వస్తుంది, రాజ్యాంగ రాజ్యం వస్తుంది. మరి ఆ ఓటును అమ్ముకుంటావా? ఏం చేస్తావో నువ్వు నీ ఓటును అమ్ముకున్నావంటే విషం తీసుకొచ్చి నీ పిల్లగాళ్ళ నోట్ల పోసినట్టు, విషం ఇండ్రిని తీసుకొచ్చి పురుగు మందులు తీసుకొచ్చి నీ బిడ్డల నోట్ల పోసినట్టు అమ్మ ఓటు అమ్ముకున్నావంటే. మరి నువ్వు ఓటు అమ్ముకుంటావా? ఏం అమ్ముకుంటావు? ఈ విధంగా సమాజంలో బలవంతుడు ఆక్రమిస్తున్నప్పుడు పోరాటాలు వస్తుంది. మళ్ళా వచ్చి నీ పోరాటం మా భూమి రథయాత్ర పేరుతో. రాండి రాజ్యం కోసం యుద్ధం చేద్దాం. రాజ్యం తీసుకొచ్చి బిడ్డలకి ఇద్దాం. బిస్కెట్ ప్యాకెట్ కాదు బిడ్డలకి ఇచ్చేది, రాజ్యం తీసుకొచ్చి ఇవ్వాలి బిడ్డలకి. అందుకనే తెలంగాణ గడ్డ మీద అట్టడుగు వర్గాలైన బీసీఎస్సీ ఎస్టీలందరం కలిసి 90% రాజ్యానికి వద్దాం. పేద రెడ్లు మీ ఊళ్ళో ఎవరికన్నా ఉంటే పేద రెడ్లను కూడా మన తోడు కలుపుకుందాం. పెద్ద రెడ్లను వద్దు, రేవంత్ రెడ్డి లాంటి పెద్ద రెడ్లను వదిలేద్దాం, పేద రెడ్లని మనవలలో కలుపుకుందాం. అట్లా పేద రెడ్లని, అగ్రకులాలు ఉన్న పేదోడిని కలుపుకొని బీసీఎస్సీ ఎస్టీల పేదల రాజ్యం తెచ్చుకుందాం. మన రాజ్యం తెచ్చుకుంటే మన ఊళ్ళోనే అమెరికా లాంటి స్కూల్ కట్టుకోవచ్చు. అమెరికాలో 1వ తరగతిలో పోరగాన్ని చేర్పిస్తే వాడే బువ పెట్టి, వాడే చదువు నేర్పి, వాడే పనిముట్లు ఇచ్చి అన్ని పనులు నేర్పి ఉద్యోగం వచ్చింది. నాకు చదివిస్తారా మా చైనా, జపాన్, అమెరికాల ప్రజలు కట్టే ట్యాక్సుల మీద. మన బడిలోనేమో కూలిపోయేటట్టుంది. అది మన బడేమో కూలిపోయేటట్టుంది. ప్రైవేట్ స్కూల్లో చదివితే మనం చావాలి. ఆడ చదివడానికి పైసలు లేవు, ఏ చదివితే వాడు చదువు సంఘ రాసిపోద్ది. మరి ఏ విధంగా దీన్ని మార్చేది? మనోడు ఎవడైనా కార్యకర్త ఉంటే పట్టుకుండా, ఎవడన్నా మనోడు బతుకుంటే కార్యకర్త. అందుకనే ఈ రాజ్యం అందరు పోవాకనే మన కార్యకర్త అంటే గుంపంతా మా వాళ్ళకి కొద్ది పిచ్చిలేసిందిలే అమ్మ, అందరు పోతారు ఒకేసారి చెప్తే. అందుకనే ఈ రాజ్యం మనందరిది, ఈ రాజ్యం మన భూమి మీద మనందరిది. సమానత్వం కోసం చేసిన సమరంలో నుంచి వచ్చినటువంటి రాజ్యాలు అలాంటి వాటి కోసం మనం స్థాపించాలి. తెలంగాణ గడ్డ మీద మన పోరాటం మొదలైతుంది. దానికోసం ఆదిలాబాద్ జిల్లా నుంచి పోరాటం చేసి మనకున్న సమస్యలన్నీ కలెక్టర్ గారి దగ్గరికి పోదాం. 10 రోజుల తర్వాత కలెక్టర్ దగ్గరికి పోదాం. కలెక్టర్ దగ్గరికి పోయి మా సమస్యలన్నీ కాగితాలు తీసుకొని పోదాం. ఈ కాగితాలలో సమస్యలు ఉన్నాయి. మా ఊళ్ళో స్కూల్ లేదు, ఏదో ప్రాజెక్ట్ వచ్చింది, అది దెయ్యమై మింగిద్దో మాకు దేవుడై వరవిస్తాడో తెలియదు, కానీ ఆ ప్రాజెక్ట్ వస్తుందంటే భయం అవుతుంది. ఎవడు భూమి పోతుందో, ఎవడు పానం పోతుందో తెలియదు, ఎవడు ఇల్లు పోతుందో ఏం పోతుందో తెలియదు. ఆ ప్రాజెక్టు నిజమేనా? దాని కింద భూమి వస్తుందా? అది దెయ్యమై కాటేసిద్దా? అది దేవుడై వరవిస్తుందా? అది ఏందో మనకు తెలియదు. దానికి అవగాహన నేర్పాల. కలెక్టర్ ఇక్కడికి రావాలా, పంచాయతీ పెట్టాలా. దీనివల్ల మీకు ఈ లాభం, లేదా దీనివల్ల మీకు ఈ నష్టం, నష్టం వస్తే దీనికి ఈ ₹1 కోటి మీకు ఇస్తాం, మీకు బ్యాంకులో ఈ డబ్బులు వేస్తాం, మీ ఇంట్లో ఉద్యోగం ఇస్తాం. అదేమైనా చెప్పిండా? చెప్పలేదు. భయంగా బతకాల, బతికినన్ని రోజులు. అందుకనే ఈ ఊర్లో స్కూల్ సంగతి ఏంది, ఈ ఊళ్ళో హాస్పిటల్ సంగతి ఏంది, ఈ ఊర్లో అందరు పోరగాళ్ళకి పని లేకుండా బజార్లో పడి తిరుగుతారు, వాళ్ళ పని సంగతి ఏంది, ఇవన్నీ కలెక్టర్ వచ్చి మాట్లాడాలి. నీ ఇంట్లో కన్నీరు గారుతుందంటే కలెక్టర్ వచ్చి తలుపు కొట్టి ఏందమ్మా నీ బాధ అనాలి. వచ్చిండు అమ్మ కలెక్టర్ ఎప్పుడు? ఆయన ఎందుకు పోతాడు? మనకి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకి పోతాడు, రైతుల ఇళ్ళకి పోతాడు, ఎవరికన్నా ఏమైనా అయిందంటే వాళ్ళ దగ్గరికి పోతాడు. కానీ మనం కోరుకునేది అశోక రాజ్యం. మనం తీసుకొచ్చే రాజ్యం పేరేంటి? అశోక రాజ్యం. అశోక్ అంటే అర్థం ఏంటి?
చెప్పనమ్మా, శోకం లేని రాజ్యం. మన రాజ్యంలో కన్నీరు కార్చేవాడు ఒక్కడు ఉండకూడదు. ఆ అశోక ధర్మచక్రమే జాతీయ జెండా మీద ఉంది. అవి ఆ రాజ్యాన్ని స్థాపించడమే మన అంతిమ లక్ష్యం. ఆ అశోక రాజ్యాన్ని స్థాపించాలమ్మా. శోకం లేని రాజ్యం, ఎవడు కంటే కన్నీరు చుక్క రావద్దు, అలాంటి రాజ్యం తెచ్చుకుందాం మనం. అదే మన బిడ్డలకి ఇచ్చే ఒక వాగ్దానం. ఆ వాగ్దానమే మన బిడ్డలకి ఇచ్చే వారసత్వం అది. అందుకని మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, మన బిడ్డలకి భూమి కావాలి, మనకు హాస్పిటల్ కావాలి, మనం చేసుకోవడానికి పని కావాలి, మనందరం సుఖశాంతులతో బతికే రాజ్యం కావాలి. అందుకోసమే తప్ప మాకెవడి మీద కోపం పదమ్మ మాకేమీ లేదు. హైదరాబాద్లో 400 ఎకరాలు అమ్ముతుర్రాట భూమి. 1 ఎకరం 100 కోట్లు ఆట. నిన్న కుక్కడపల్లిలో భూమి అమ్మితే 100 కోట్లు వచ్చినాయి. మరి ఆ 100 కోట్లు తీసుకొచ్చి మా మండలానికి రాదు. నేరేడుగొండ మండలానికి, నేరేడుగొండ అనేది నేరేడుగొండ మండలానికి 100 కోట్లు ఇస్తే మా ఊళ్ళో హాస్పిటల్ కట్టుకుంటాం, మా ఊళ్ళో బడి కట్టుకుంటాం, మా ఊళ్ళో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం. ఇతవా 1 రూపాయి ఇవ్వవు. మేము బిచ్చగాళ్ళలాగా రేషన్ కార్డులు అడుక్కోవాలా, బిచ్చగాళ్ళలాగా ఇల్లు కట్టిస్తారని అడుక్కోవాలా, బిచ్చగాళ్ళలాగా సరైన బట్ట లేదు, తిండి లేదు, ఏమీ లేదు. పంచలు చేసుకుంటే 4 లక్షలు అప్పులు చేయాలి, అప్పులు కట్టుకోవడానికి బతకాలి. ఇది మా బతుకు. కానీ మేము మా కాళ్ళ మీద బతకడానికి ఒక్కటి లేదు కదా ఈ రాజ్యం. ఇగో ఇవి అడగడానికి, ఇది ప్రశ్నించడానికే రాజ్యం మీద పోరాటానికి బయలుదేరుతాం. మనం కూడా పోరాడాలి, యుద్ధం చేయాలి. ప్రశ్నించకుండా మౌనంగా టెలిఫోన్లు సెల్ ఫోన్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా బతికితే బతుకు కదమ్మది. చూడండి, ఫోన్లు చూడండి, టీవీలు చూడండి. బిడ్డల కోసం రోజు 1 గంటన్న ఆలోచించి పోరాటం చేయండి. ఆ పోరాటం వల్ల మన సమస్యలు పరిష్కారమైన పోరాటం జరుగుతుంది. అందుకోసం ఈ యుద్ధంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మా భూమి పోరాటం, మా భూమి రథయాత్ర. ఈ కాగితాలన్నీ కలెక్టర్ దగ్గరికి పోదాం. 1 వారం 10 రోజులలో మీరందరూ రావాలి. కలెక్టర్ గారు, ఇగో మా ఊళ్ళో ఈ సమస్యలు ఉన్నాయి, నువ్వు మా ఊరు రాలే, నేను మీ దగ్గరకు వస్తాం. వాస్తవానికి నువ్వు రావాల్సిందే మా ఊరు. నువ్వు రాలే, నువ్వు రాకపోతే మేము వస్తాను కాగితాలు తీసుకొని. ఇగో ఈ కాగితాలలో మా సమస్య ఉన్నది, పరిష్కారం చేయి. ఈయన కూడా పరిష్కారం కాలే. మా భూమి రథయాత్ర 3 ఏళ్ళు పూర్తి అయింది. ఈ కాగితాలన్నీ 10 లారీలు అయితే ఈ 10 లారీల కాగితాలు తీసుకొని పోయి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోతాం. సెక్రటేరియట్ గేట్ తీసి లోపలికి పోయి, అయ్యా ఇగో మా 3 కోట్ల మంది సాగలోళ్ళ మంగళోళ్ళ మొత్తం యాదవులు, ముదిరాజులు, కుమ్మరోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు సబ్బండ కులాల సమస్యలు ఈ మా పేదోళ్ళు. నువ్వు పరిష్కరిస్తే నువ్వు దేవుడు అవుతావు. తప్పే ఉందమ్మా అందులో? నువ్వు పరిష్కరిస్తే దేవుడు అవుతావు. నువ్వు పరిష్కరించకపోతే మాకు దెయ్యం అవుతావు. ఆ దెయ్యాన్ని ఈ కాగితాలలో గాలేసి కార్డు వేర్చి కాగితాలలో గాల పెడదాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మన రాజ్యం తెచ్చుకుందాం, అశోక రాజ్యం. ఇది మన యొక్క పోరాటం యొక్క యుద్ధం. అందుకోసం ఈ తెలంగాణ గడ్డ మీద మా భూమి రథయాత్ర పోరాటంలో మీరందరూ పాల్గొనాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.